ఇప్పుడైతే మనం ఉలవచారు ప్రిపరేషన్ అయితే చూద్దామండి. ఎప్పుడు రొటీన్గా కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ చేసే చారు కన్నా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ బౌల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, క్రష్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న స్లైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, క్రష్ చేసుకున్న జింజర్ ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత 50 గ్రాముల చింతపండు మగ్గులో ఒక 4 టేబుల్ స్పూన్ ఉలవపిండి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఉలవలు చింతపండు వాటర్ని తాలింపులో అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వాటర్లోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రసంకి సరిపడ్డ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 3/4 టేబుల్ స్పూన్ మిరియాలు. ఈ మిరియాల పౌడరు లేదంటే మెంతుల పౌడర్ బదులు మీరు తాలింపులో మెంతుల్ని మిరియాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ లో టు హైకి టర్న్ చేసుకొని రసంను అయితే మరగనివ్వండి. రసం ఎప్పుడైతే పొంగడం స్టార్ట్ అవుతుందో ఇంకా స్టేజ్లో అయితే ఫ్లేమ్ హై టు లోకి టర్న్ చేసుకొని ఈ రసంను అయితే మరగనివ్వాలి. అండ్ మధ్య మధ్యలో అయితే రసాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం ఇందులో ఉలవపిండి యాడ్ చేసాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతే అండి మన ఉలవచారు ప్రిపరేషన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.